హాయ్ అండి. మనం ఈరోజు వెజిటబుల్ రైస్ చేసుకుందామండి. నేను ఇండియా గేట్ బాస్మతి బియ్యం తీసుకుంటున్నానండి. ఇది మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి. ఈ బాస్మతి బియ్యానికి ఇవి ప్యాకెట్ రాగానే మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే బియ్యం చక్కగా స్టోర్ చేసుకుని పెట్టుకున్నారనుకోండి ఫ్రిడ్జ్లో, ఇది రైస్ కొంచెం కూడా విరగకుండా చక్కగా వస్తుందండి. నేను ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను, మీకు అది టిప్పుగా చెప్దామని చెప్పానమాట. ఇప్పుడు మనం ఈ చిన్న గ్లాస్ తోటి నేను 3 గ్లాసులు రైస్ తీసుకున్నాను. మీకు ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఏమేం కావాలో, దీనికి ఏం కావాలంటే కొంచెం బీన్స్ తీసుకున్నానండి, కొంచెం క్యారెట్, కొంచెం పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటా, కొంచెం రెండేమో ఈ ఆకులు తీసుకున్నాను, బిర్యానీ ఆకులు, కొంచెం సోయా తీసుకున్నాను, నీళ్ళలో నానబెట్టుకున్నాను. లైట్గా చేస్తున్నానండి, అందుకని కొంచెమే వేసుకున్నాను మసాలా. అన్నీ కొంచెం కొంచెం తీసుకున్నా. కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కొత్తిమీర, కొద్ది ధనియాల పొడి, కొంచెమేమో కస్తూరి మెంతి తీసుకున్నాను. ఇది పుదీనా, మా చెట్టు పుదీనా అన్నమాట. ఇది మీకు ఎలా చేయాలో, ఈజీగా ఎలా చేసుకోవాలో నేను చెప్తానండి. రైస్ కుక్కర్లో చేసుకుందాం మనం, సరేనా? నేను మీకు కొంచెం జీలకర్ర, కొద్ది జీడిపప్పు చెప్పడం మర్చిపోయానండి. నేను కొంచెం జీలకర్ర తీసుకుంటున్నాను. జీలకర్ర ఇది వేడెక్కినాక జీలకర్ర వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ జీడిపప్పు కూడా వేసుకుందాం, కొంచెం వేగేదాకా వేయించుకుందాం కొద్దిగా. చూడండి, ఇప్పుడు ఇవి వేసుకుంటున్నానండి మసాలా దినుసులు. కొంచెం కొంచెం వేసుకున్నాను అనమాట, కొంచెం తక్కువ ఉంటుందని. ఇప్పుడు ఈ కూరగాయ ముక్కలన్నీ వేసేసుకుందాం. ఈ కూరగాయ ముక్కలన్నీ, పచ్చిమిరపకాయలు, బిర్యానీ ఆకు, క్యారెట్లు, ఉల్లిపాయ, బీన్స్ ఎక్కువ పెట్టుకున్నాను, బాగుంటుందని బీన్స్ ఎక్కువ పెట్టుకున్నాను. కొంచెం వేగిన తర్వాత అప్పుడు టమాటా వేసుకున్నాను. మిల్ మేకర్లు చన్నీళ్ళల్లో అయినా పిండేసి నానబెట్టుకోవచ్చండి. వేడి నీళ్ళు చేసుకోవాలని ఏం లేదు, చల్లటి నీళ్ళల్లో కూడా నానిపోతాయి. ఇప్పుడు నేను చల్లటి నీళ్ళల్లోనే నానబెట్టుకున్నాను. కొంచెం పిండేసి దాంట్లో వేసేసుకోండి. కొద్దిగా ఉప్పు వేసేసుకుంటే చక్కగా నీరు వచ్చి ఏగిపోతుంది అన్నమాట. ఇది ఒక నిమిషం మూత పెట్టేసేద్దాం. చూడండి, మనం ఇందాక పోపు వేసుకున్నాం కదా అన్నీ, వావ్, హాఫ్ బాయిల్ అయిపోయినాయండి అన్నీ. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకుందాం. టమాటా ముక్కలు వేసేసుకుని చక్కగా ఈ పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకుందాం. వేసేసుకుని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకుందాం. ఒక్కసారి కదిలిచ్చేసి మూత పెట్టుకుందాం. కదిలిచ్చేసుకుని మూత పెట్టుకుంటే మళ్ళీ ఒక్క నిమిషం మగ్గనిద్దాం. ఈసారి నీళ్ళు పోసేద్దాం, వాటర్. వావ్, ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా? ఈ బాస్మతి బియ్యంలో వాటర్ పోసుకుని డైరెక్ట్ నేను నానబెట్టుకోవట్లేదండి, డైరెక్ట్ కడిగేసేస్తున్నాను. ఇప్పుడు కడిగేసి దాంట్లో పోసేద్దాం. మళ్ళీ కొంచెం మూత పెట్టుకుందాం. చూడండి, మళ్ళీ కొంచెం టమాటా కూడా మగ్గిపోయింది. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నామండి. సాల్ట్ వేసేసుకుని ఇప్పుడు ఈ కస్తూరి మెంతి, గరం మసాలా ఉంది కదా, ఇది కూడా వేసేసుకోండి. ఇదే కూడా వేసేసుకుని ఒక్కసారి చక్కగా కలిపేసుకుని వాటర్ పోసేసుకున్నాను. ఇప్పుడు ఇక మంచిగా వేగిపోయింది, చాలా వేగిపోయింది. ఇప్పుడు నేను దీంతో 3 గ్లాసులు బియ్యం పోసుకున్నాను కదా, నేను 6 గ్లాసులు వాటర్ పోసుకుంటాను. దీంతో 6 గ్లాసులు. నాలుగు, 5, 6. ఇప్పుడు ఈ కొంచెం వాటర్ అంతా కలిపేసుకుని చక్కగా వేడవనిద్దాం. వేడయ్యేసరికి నేను బియ్యం కడుక్కుని వస్తాను. చూడండి,
చక్కగా వావ్ మంచి స్మెల్ వచ్చింది మూత తీయంగానే. నీళ్ళు కాగుతున్నాయి కదా, ఈ బియ్యం కడిగేసుకుని దీంట్లో వేసేసుకోండి. నేను వీటిని ఏమి నానబెట్టలేదండి, డైరెక్ట్ ఫ్రిడ్జ్లో నుంచి తీసి దీంట్లో కడిగేసి వేసేసుకుంటున్నాను అంతే. వండే ముందే తీసుకుని కడిగేసి పెట్టుకున్నా. ఒకసారి చక్కగా కలిపేసుకోండి. కలిపేసి మళ్ళీ మూత పెట్టేయండి. మధ్యలో ఒక్కసారి కలిపితే సరిపోతుంది. నేను మీకు అయిపోయినాక తీసి చూపిస్తాను. ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాను కదా, ఒక 2-3 మినిట్స్ ఉన్నాక మళ్ళీ ఒకసారి కలుపుకుంటే ఇక కంప్లీట్ అయిపోతుంది. మనం ప్లేట్లో పెట్టేసుకోవటం. ఇక ఈలోపు మనం రైతా చేద్దాం. దీన్ని సైడ్కి పెట్టేసి రైతా చేసుకుందాం. పెరుగు తీసుకుని కొంచెం పెరుగు తీసుకున్నాను. పెరుగు తీసుకుని దీంట్లో కొంచెం పచ్చిమిరపకాయ, కొంచెం టమాటా వేసుకోండి. ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోండి. కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకోండి. అంతే, రైతా అయిపోయింది. చూసారా ఎంత ఈజీగా రైతా చేసేసాను. అయిపోయింది, రైతా రెడీ. బిర్యానీ కన్నా, వెజిటబుల్ రైస్ కన్నా రైతానే ఫాస్ట్గా అయిపోయింది. చూడండి, ఒకసారి మూత తీసుకుంటున్నా. వావ్ ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా. వావ్ చాలా అంటే చాలా బాగుంది. వావ్ ఇప్పుడు ఇక మూత పెట్టేసేసామనుకోండి, చక్కగా మగ్గిపోతుంది. మగ్గిపోయినాక తినేయటమే. అన్నీ చూసారా, జీడిపప్పు కూడా ఎట్లా ఏగి ఎంత బాగుందో. వావ్ నాకు తినేయాలనిపిస్తుంది. చూసారా చక్కగా అయిపోయిందండి. కొంచెం కూడా బియ్యం గింజ నలగకుండా ఎంత బాగా వచ్చింది చూసారా. వావ్ చూసారా ఎంత బాగుందో. వావ్ ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకుందాం. జీడిపప్పు చూడండి పైకి వచ్చి చక్కగా ఎలా కూర్చుందో. తింటావా తింటావా అని అడుగుతుంది. వావ్ మిర్చి ఇంకొకటి వచ్చిందండి జీడిపప్పు. చూసారా ఎంత కలర్ఫుల్గా, రైస్ కొంచెం కూడా ఇరక్కుండా ఎలా బాగుందో చూసారా. ఇప్పుడు దీన్ని రైతాతోటి ఎంజాయ్ చేద్దాం. మీకు నా వెజిటబుల్ రైస్ నచ్చినట్టయితే నాకు లైక్స్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి.